ఏపీ బేవరేజెస్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వం మద్యం షాపులు కొనసాగించాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ కోటమండల కేంద్రంలో ఆదివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీ రాబోతుందని, మద్యం షాపులు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుందని ప్రచార మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయని తెలిపారు. తాము 2019 సంవత్సరంలో ప్రభుత్వం మద్యం షాపుల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగులుగా నియామకమయ్యారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5,000 మంది ఉన్నామని, మా జీవితాలకు భద్రత కల్పిస్తూ ప్రభుత్వం ఉద్యోగరీత్యా బాధ్యతలు తీసుకోవాలన్నారు. సేల్స్ మెన్స్ సూపర్వైజర్లు గత ప్రభుత్వం 2019లో అధికారికంగా నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వెరిఫికేషన్ చేశారు. మరియు మాకు ఎస్పీ గారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ కూడా మాకు చేసి ఈ యొక్క ఉద్యోగాలకు మమ్మల్ని ఎన్నిక చేయడం జరిగింది. ఇది మేము ప్రభుత్వం తరఫున మేము రావడం కాదండి, మా యొక్క జీవితాలని ఉద్దేశించుకొని మేము ఆ యొక్క ఉద్యోగాల్లో చేరడం జరిగింది. మా యొక్క బతుకుదిరి కోసం ఆ దినాల్లో మేము ఉద్యోగాల కోసము వచ్చాము మేము. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మాకు వినిపించినటువంటి ఒక వార్త ఏంటంటే, ఈ యొక్క ప్రభుత్వం మద్యం షాపుల్ని ప్రైవేటు పరం చేస్తారని ప్రచార మాధ్యమాల్లో వస్తుంది కనుక మా యొక్క విషయం ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు. కాబట్టి మా వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు. అంటే మా బతుకులు ఏమైపోతాయి, మేము ఏమైపోతామనే విజయంతో 5,000 కుటుంబాల దాకా ఈరోజు వీధిని పడతాయని ఆందోళనతో, భయంతో ప్రభుత్వానికి మా యొక్క విజ్ఞప్తి తెలియజేయడానికి మేమంతా కూడా వచ్చి ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం స్పందించి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారికి మా యొక్క విజ్ఞప్తిని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏపీఎస్బీసీఎల్ ఎండీ గారు, అదేవిధంగా ఆల్ డిపోస్ డిఎం గారు వీళ్ళందరూ కూడా మా యొక్క సమస్యను ప్రభుత్వంతో మాట్లాడి మాకు ఒక ఉద్యోగ భద్రత కల్పించి మా యొక్క జీవితాలు రోడ్డును పడకుండా మీరు ప్రభుత్వం వారు స్పందించి మాకు సహాయం చేయాలని మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం. దయచేసి మా యొక్క మనవిని